సీఎం క్యాంప్ ఆఫీస్ కి కేసినేని నాని వెళ్లారు. కాసేపట్లో సీఎం జగన్ తో కేసినేని నాని భేటీ కాబోతున్నారు. కేసినేని వెంట కూతురు శ్వేత, వెల్లంపల్లి, అయోధ్య రామిరెడ్డి వెళ్లనున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కి కేసినేని నాని వెళ్లనున్నారు. కాసేపట్లో సీఎం జగన్ తో కేసినేని నాని భేటీ కాబోతున్నారు. కేసినేని వెంట కూతురు శ్వేత, వెల్లంపల్లి, అయోధ్య రామిరెడ్డి వెళ్లబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే వైసీపీ నుంచి ఒక బిగ్ డెవలప్మెంట్ గా దీన్ని మనం చూడొచ్చు. సీఎం క్యాంప్ కార్యాలయానికి విజయవాడ ఎంపీ కేసినేని నాని ఆయన కుమార్తెతో కలిసి వచ్చారు. కేసినేని నాని టీడీపీకి దూరంగా ఉన్నట్టుగా కూడా ప్రకటించారు. కుమార్తె కూడా రాజీనామా చేసింది. అయితే ప్రస్తుతం నాని జగన్ తో భేటీ అయ్యారు కాబట్టి ఆయనకి ఏ సీట్ కన్ఫర్మ్ చేస్తారు ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. కేసినేని నాని విజయవాడ ఎంపీగా కావాలని అడుగుతున్నారు. ఆయనతో పాటు ఇంకో 4 అసెంబ్లీ స్థానాలు, అంటే కుమార్తెకు ఒకటి, ఆయన అనుచరులకు 2-3 ఉన్నారు, వాళ్ళకు కూడా కావాలని సీట్లు అడుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి వైఎస్ జగన్ ఏం చెప్తారు, విజయవాడ ఎంపీ సీట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే టీడీపీకి కేసినేని నాని గుడ్ బై చెప్పిన తర్వాత పరిణామాలు కొంచెం ఫాస్ట్ గానే మారాయని చెప్పుకోవచ్చు. కేసినేని నాని విజయవాడ ఎంపీగా బలమైన సామాజిక వర్గ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడ ఎంపీగా 2 సార్లు గెలిచారు. 3వసారి మళ్ళీ హ్యాట్రిక్ కొడతానని కూడా నాని చెప్పడం జరిగింది. మరి ఓవరాల్ గా ఈ పరిణామాలు చూసిన తర్వాత కేసినేని నానికి విజయవాడ ఎంపీగా సీట్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే కూతురికి ఏమైనా సీట్ ఇచ్చి నానిని హోల్డ్ లో పెడతారా ఏంటనేది మనం చూడాల్సి ఉంది. అయితే ప్రసన్న, కేసినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరడం వల్ల టీడీపీకి ఏమన్నా మైనస్ అవుతుందా రాబోయే ఎలక్షన్స్ లో? అంటే కేసినేని నాని టీడీపీలో కీలక నేతగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బలమైన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, విజయవాడ ఎంపీగా ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ లో 5-6 స్థానాలు తప్పనిసరిగా ప్రభావితం చేసే పరిస్థితిలో కేసినేని నాని ఉన్నారు. కాబట్టి ఆయన వైసీపీలోకి వస్తే కనుక టీడీపీ కొన్ని చోట్ల నష్టం కలిగే అవకాశం ఉంది. అయితే అది ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన విజయవాడ ఎంపీ సీట్ అడుగుతున్నారు, 4 అసెంబ్లీ స్థానాలు కూడా అడుగుతున్నారు. కాబట్టి వైసీపీ ఆయనకి ఏం చెప్తుంది, విజయవాడ ఎంపీ సీట్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ విజయవాడ ఎంపీ సీట్ కనుక ఇస్తే కేసినేని నాని మంచి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బలమైన సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆయన తప్పనిసరిగా మంచి ఫైట్ ఇస్తారు. మిగిలిన చోట కూడా ఆయన పెట్టిన అభ్యర్థులను గెలిపించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కేసినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరడం వల్ల వాళ్ళకి ఎంతవరకు ప్లస్ కానుంది ఎలక్షన్స్ లో? అంటే వైఎస్ఆర్సీపీకి తప్పనిసరిగా విజయవాడ ఎంపీగా నాని ఉంటే ఒక బలమైన సామాజిక వర్గ నేతగా ఉన్నట్టే. ఆయన విజయవాడ పార్లమెంట్ లో 4-5 స్థానాల్లో తప్పనిసరిగా విజయవాడ సెంట్రల్ కానీ, విజయవాడ వెస్ట్ కానీ, విజయవాడ ఈస్ట్ కానీ, తిరువూరు కానీ ప్రభావితం చేసి, మైలవరం కానీ ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆయనకి ఇవ్వడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. ఆయనకున్న సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే ఇతరత్ర వర్గం కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి. టీడీపీకి చంద్రబాబుకి ఆయనకి కొన్ని డిఫరెన్సెస్ వచ్చి దూరంగా ఉన్నారు. కానీ మరి వైసీపీలో నాని ఎంతవరకు ఇవ్వగలుగుతారు, ఒకవేళ ఇమిడితే ఆయన మంచి సక్సెస్ సాధిస్తారని కూడా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.